నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఎట్టకేలకు తన కుటుంబంలో కొనసాగుతున్న వైరంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మౌనం వీడారు. అది తమ కుటుంబ విషయమని, కూర్చొని పరిష్కరించుకుంటామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు లాలూను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు తేజస్వి యాదవ్ను అభినందించారు. ఎన్నికల్లో చాలా కష్టపడి పనిచేశావు, కానీ కేవలం 25 స్థానాలను మాత్రమే గెలవగలిగావు అని అన్నారు. లాలూ భార్య రబ్రీదేవి, పెద్ద కుమార్తె మీసా భారతి, జగదానంద్ సింగ్, ఇతర ఆర్జేడీ నాయకులు హాజరైన ఈ సమావేశంలో ఆర్జేడీ శాసనసభాపక్ష నేతగా తేజస్వి యాదవ్ను ఎన్నుకున్నారు. జనశక్తి జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యకు మద్దతుగా నిలిచారు. ఆమె తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సహాయకుడు సంజయ్ యాదవ్ ఇటీవల తనను అవమానించారని బహిరంగంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో జయచంద్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాని పర్యవసానం ఎదుర్కోక తప్పదు అని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహువా స్థానం నుంచి పోటీ చేసిన రోహిణి ఓడిపోయారు. తన ఓటమిపైన, కుటుంబంలో గొడవలపైన రోహిణి సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చి దానికి ప్రతిఫలంగా కోట్ల రూపాయలు అసెంబ్లీ టికెట్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని, తన భర్త, అత్తమామల ఆమోదం, 3 పిల్లల శ్రేయస్సును కూడా పట్టించుకోకుండా తండ్రి ప్రాణాలను కాపాడడానికి కిడ్నీని త్యాగం చేశానని, దానికి ప్రతిఫలమే నా పైన నిందలు అని, నా సోదరుడు తేజస్వి కానీ, ఆయన హర్యానా స్నేహితుడు సంజయ్ యాదవ్ కానీ కిడ్నీని మరొకరికి దానం చేయగలరా అని ఎక్స్లో సవాల్ విసిరారు. కొన్ని సంవత్సరాల క్రితం లాలూకు కిడ్నీని దానం చేసిన రోహిణి గత సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో సరణ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తేజస్విని, ఇటు రోహిణి మధ్య విభేదాలు కూడా బీహార్లో ఆర్జేడీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ పైన, రబ్రీదేవి పైన ఉన్నాయని, కానీ వాళ్లు వివాదం పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఆర్జేడీ నేతల ఆరోపణ.